వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మీరు స్క్రీన్పై చూస్తున్న ఈ పెద్ద మనిషి పేరు, పెద్ద మనిషి అందామా కాదా తర్వాత విషయం. ఈ మనిషి పేరు కాంతి దత్. హైదరాబాద్లోని ప్రముఖ నగల షాపు, పెద్ద జ్యువెలరీ షాపు యజమాని, సంఘంలో చాలా పెద్ద మనిషి. తృతీయ జ్యువెలర్స్కు ఆయన యజమాని. సంఘంలో చాలామంది పెద్దలతో ఆయనకు సంబంధాలు ఉంటాయి. మరి పోలీసులు అలా ఎందుకు పట్టుకెళ్తున్నారంటే, పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతను ఘరానా మోసం చేశాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అగ్రశ్రేణి హీరోయిన్లను ఆయన మోసం చేశాడు. వారికి భారీ ఎత్తున నష్టం కలిగించాడు. ఇంతకు ఏం చేశాడు? ఆయన పరిణితి చోప్రాను తన షాప్కు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నాడు. ₹1 ఇవ్వలేదు. కానీ ఆమె పేరు వాడుకొని, ఆమె ఇమేజ్ వాడుకొని చాలామంది డబ్బున్న మహిళలను మోసం చేశాడు. వాళ్ళ దగ్గర షేర్తో పాటు, అంటే కంపెనీలో తన సంస్థలో షేర్లు ఇస్తానంటూ వాళ్ళను మోసం చేశాడు. ఇలా మోసానికి గురైన వాళ్ళలో సినిమా తారలే ఎక్కువట. హీరోయిన్ సమంత, పరిణితి చోప్రా, ఇలా ఎందరో ఆయన మోసానికి గురయ్యారట. పరిణితి చోప్రాను మోసం చేశాడు, సమంతను మోసం చేశాడు. కానీ ఈ విషయాలన్నీ ఎలా బయటకు వచ్చాయంటే, మోసపోయిన ఓ మహిళ వ్యాపారవేత్త శ్రీజారెడ్డి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు భాగస్వామ్యం కల్పిస్తానంటూ చెప్పి డబ్బులు వసూలు చేసుకున్నాడు, కానీ ఎలాంటి భాగస్వామ్యం కల్పించలేదంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తీగలాగితే డొంకంతా కదిలింది. ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రబుద్ధుడు దాదాపు 100 కోట్ల వరకు మోసం చేశాడట. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఆదివారం సెలవు దినం కావడంతో న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచారు. కానీ ఇప్పుడు ఈ సంఘటన ఇటు బాలీవుడ్లోను అటు టాలీవుడ్లోను కలకలం రేపుతుంది. దాదాపు 100 కోట్లు మోసం చేశాడు. ఈ 100 కోట్లేనా, ఇంకా ఉన్నాయంటే పెద్ద ఎత్తున ఉన్నట్టే అనుమానాలు వస్తున్నాయి. సమంత, పరిణితి చోప్రా ఇలాంటి వాళ్లే కాకుండా సినిమా రంగానికి చెందిన అనేక మంది హీరోయిన్లు ఈయన ట్రాప్లో పడ్డట్టు సమాచారం అందుతోంది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో ఇతని మోసాలు ఇంకా పెద్ద ఎత్తున బయటపడే అవకాశాలే కనిపిస్తున్నాయి.